ఈరోజు మనం విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గం కొత్తవలస మండలం కేంద్రంలో ఉన్నటువంటి ఎవరు తమ్ముడు కొత్త కొత్తవలస ఊర్లో ఊర్లో మన వీధి పేరే ఉంటుందా మరిడమ్మ గుడి పక్కన ఉన్నటువంటి ఒక హౌస్ దగ్గరికి అయితే మనం రావడం జరిగింది. ఈ మాట మనకి చెప్పడానికి చాలా బాధాకరంగా ఉన్నప్పటికీ ఇక్కడ ఒక చిన్నారైనటువంటి ఏం పేరు తమ్ముడు జాహ్నవికి 9 ఏళ్ల వయసులోనే మహమ్మారి అయినటువంటి క్యాన్సర్ ఆవిడని పూర్తిగా మంచాన్ని పడేట్టు చేసింది. అసలు వాళ్ళ కుటుంబ సభ్యులైనటువంటి తల్లిదండ్రులు ఇప్పుడు మనతో ఉన్నారు. వాళ్ళు నిజంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్యాన్సర్ని ఏ విధంగా గుర్తించారు, వాళ్ళు ఆ పాపతో పడుతున్న బాధలేంటి, వాళ్ళు ఏ విధమైనటువంటి ఆర్థిక సహాయాన్ని ఇతరుల నుంచి కోరుకుంటున్నారు అనే అంశం మీద మనం ఈరోజు మాట్లాడబోతున్నాం. అమ్మ నమస్తే. అమ్మ చెప్పండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కుటుంబ నేపథ్యం ఏంటమ్మా? అంటే మీ తల్లిదండ్రులు ఏం చేస్తారు? నీ పేరేం పేరు తమ్ముడు? ఇంటి పేరుతో సహా చెప్పండి. పేరు దేవి, పాప పేరు జాహ్నవి. పిల్లలు ఎంతమంది? అంటే బాబుకి ఎన్ని సంవత్సరాలు? బాబు 12 సంవత్సరాలు. అంటే బాబు పెద్దవాడా? పాప చిన్నది. 2 సంవత్సరాలు పెట్టి బాధపడుతున్నాం. ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ లో ఫిట్స్ లాగా వచ్చింది, స్ట్రో కోల్పోయినట్టు అయిపోయింది. అది మళ్ళీ అప్పుడు మా బావగారు తీసుకెళ్లి కేజీకి తీసుకెళ్లి చూపించారు. అది ఒక 15 రోజులు ఉన్నాం. అలాగా బయటికి మళ్ళీ స్కానింగ్ తీశారు. ఆ స్కానింగ్ లో నరాలు వాపని వచ్చింది. మళ్ళీ అది డిశ్చార్జ్ ఇచ్చి మళ్ళీ ఇంటికి వస్తాం. మళ్ళీ అది 2 నెలల తర్వాత వాంతులు తల్లపు కింద పెట్టింది. ఆ వాంతులు తల్లపు కింద పెట్టేస్తే మళ్ళీ కేజీకి తీసుకెళ్ళాం. ఆ కేజీకి తీసుకెళ్తే మళ్ళీ స్కానింగ్ తీశారు. అక్కడ ఆ స్కానింగ్ లోని మళ్ళీ అది క్యాన్సర్ గడ్డమ్మ, అది ఎమర్జెన్సీగా ఆపరేషన్ చేసేయాలి అని చెప్పారు. ఆపరేషన్ ఏ హాస్పిటల్ జాయిన్ చేసాం? ఫస్ట్ చిన్నపిల్లల వార్డులో చేసాం. కేజీహెచ్ లోనే, విశాఖపట్నం కేజీహెచ్ హాస్పిటల్, కింగ్ జార్జ్ హాస్పిటల్. అక్కడే మళ్ళీ స్కానింగ్ తీయగానే 8 నెలలు ఉన్నాం. 8 నెలల తర్వాత మళ్ళీ ఫస్ట్ ఆపరేషన్ అయ్యింది. మళ్ళీ బాగోలేదు. మళ్ళీ బాగోపోతే అంత ఓపు వచ్చింది. మళ్ళీ తీసుకెళ్తే మళ్ళీ ఆపరేషన్ అన్నారు. మళ్ళీ ఇంకా 2 నెలలు ఉన్నాం. అదే కేజీహెచ్ లో, అదే ఎమర్జెన్సీ వార్డు, ఎన్ఎస్ వార్డు, మన మార్చి పైన ఉంటది కదండి ఎన్ఎస్ వార్డు, అక్కడే ఉన్నాం. అక్కడ ఉండి మళ్ళీ ఇంకో ఆపరేషన్ అన్నారు. మరి గ్యారంటీ ఇంకా ఇవ్వలేనిప్పటికీ మేము పాపం తీసుకొస్తాం. ఏదైతే ఫస్ట్ మన పాప ఉందో, అసలు ఈ క్యాన్సర్ యొక్క బారిన పడిందని, క్యాన్సర్ మన పాపకు వచ్చిందని, మీరు జాహ్నవికి వచ్చిందని మీరు ఏ విధంగా గుర్తించగలిగారు? ఏ విధంగా అంటే స్టార్టింగ్ బీచ్ కి వెళ్ళారు. విశాఖపట్నం బీచ్ కి మా అన్నయ్య పిల్లలతో తీసుకెళ్లారు. తీసుకెళ్లిన తర్వాత ఒక హోటల్లోని ఫుడ్ తింటుండగా మోషన్స్, టాయిలెట్ 2 ఒకసారి అయిపోయాయి. ఆన్ ది స్పాట్ లో అయిపోతే మా అన్నయ్య అక్కడి నుంచి జగదాంబ కాడ నుంచి కేహెచ్ కి పిల్లల వార్డు, అదే మన ఏంటది భవానీ వార్డు ఉంటదా, ఆ రూట్ లో ఉంటది. అక్కడ దాకా మా అన్ని పరిగెట్టుకుని వెళ్ళి తీసుకెళ్లి ఎమర్జెన్సీ జాయిన్ చేస్తే అప్పుడు ఏం లేదమ్మా మామూలుగా అని చెప్పారు. ఆ తర్వాత ఏమో మళ్ళీ జాయిన్ అయిన తర్వాత ఇలాగా క్యాన్సర్ గడ్డ ఉంది, మళ్ళీ ఆపరేషన్ చెయ్యాలి. అది బ్రెయిన్ లో చిన్న గడ్డలాగా ఉంది, క్యాన్సర్ అనలేదు, చిన్న గడ్డలాగా ఉంది అనేసి ముందు చెప్పారు. ఆ తర్వాత అప్పుడు ఇది క్యాన్సర్ గడ్డ అని మళ్ళీ 2వ స్కానింగ్ కి అప్పుడు చెప్పారు, క్యాన్సర్ గడ్డమ్మా, మేము ఇంకా చెప్పలేము, ఏం చేసినా సరే మరి ఇలాగే ఉంటది పాప మరి అని అన్నారు. అంటే ఇది మనకి బ్రెయిన్ క్యాన్సర్ గా గుర్తించారా? బ్రెయిన్ క్యాన్సర్ గా మనం గుర్తించారు. ఓకే ఓకే. అంటే అది చిన్నప్పటి నుండి ఉందంట, మనకు తెలియదు. ఆ డిసీజ్ అనేది పాపకు చిన్నప్పటి నుంచి ఉన్నది. కాకపోతే మనకి తర్వాత మినిమం 9 సంవత్సరాలు వచ్చిన తర్వాత అది బయటపడ్డది. అప్పుడు చిన్నప్పటి నుండి యాక్టివ్ గా ఉంది, బాగానే ఉంది. స్కూల్లో జాయిన్ చేశారా మీరు? బాగానే ఉంది. హ్యాపీగా మా స్కూల్ టీవీలో రోలింగ్ మొత్తం ఏదైనా 2 స్పాట్ లో చదివారు. అంతా బాగానే ఉంది. కాకపోతే ఒక సంవత్సరం నుంచి అది బయటపడ్డది. మినిమం ఎన్ని ఆపరేషన్లు అయ్యాయి బ్రెయిన్ కి? ఇప్పుడు బుర్రకైతే 4 అయ్యాయి. అంటే బుర్రకి, ఎన్నిపస్కి 3,
మళ్ళీ మొన్న వచ్చే ముందు కూడా అంటే మొన్న అంటే మళ్ళీ మీరు ఎప్పుడు నుండి వచ్చారు? ఎప్పుడు డిశ్చార్జ్ అయ్యారు కేజీ నుంచి? అంటే మామూలుగా అంచనాగా అంటే 15 రోజులు అవుతుంది వచ్చి. అంటే మీరు కేజీ నుంచి వచ్చి ఇంటికి వచ్చి 15 రోజులు 15 రోజులు అవుతుంది. మళ్ళీ ఆపరేషన్ అన్నారు. ఆపరేషన్ అంటే వద్దనేసాం. వచ్చే ముందు కూడా ఇంకా అంటే మీరు ఆపరేషన్ అన్నారు, ఇంకో ఆపరేషన్ చేయాలన్నారు. ఇంకో ఆపరేషన్ అంటే అది బ్రెయిన్ లోని వాళ్ళు మొత్తం తీసినా అది వెంటనే పెరుగుకి వచ్చేస్తుంది లోన్ అనేది. అంటే బ్రెయిన్ లో ఆపరేషన్ చేసింది అయితే ఏదైతే ఉందో అది ఆపరేషన్ చేసిన అప్పుడు సైడ్ కి పెరిగిపోయింది అదేనమ్మా? సైడ్ పెరిగిన అది వాప్ అది లోన్ అది గడ్డలాగా ఉంటది కదా, అది వెంటనే పెరిగిపోతుంది వచ్చేస్తుంది. అంటే ఆ వాపాలకు దీని బయటకు వచ్చేస్తుంది. అదే డాక్టర్ గారిని అడిగితే నేను అమ్మ అది లోన్ అది మేము తీసినా వెంటనే అది పెరుగుకి వచ్చేస్తుంది, మరి దాన్ని అయితే మళ్ళీ ఆపరేషన్ చేయాలి అనేసి అన్నారు. అలాగే కాదండి ఇన్నిసార్లు అయ్యింది కదా ఇంకేం ఆపరేషన్ వద్దు, ఎలాగుంటే అలాగుంటది మేము ఇంటికి తీసుకెళ్లిపోతాం అనేసి అంటే పంపించండి తీసుకొస్తాం. అంటే ఇంకా అవకాశాలు ఏం లేవన్నారా పాపకి? అవకాశాలు అంటే గ్యారెంటీ ఇవ్వలేదు వాళ్ళు. అంటే ఇంకా మళ్ళీ ఇప్పుడు ఆపరేషన్ చేసినా చెప్పుకోలేమమ్మా అన్నారు అంతే. అంటే 4 ఆపరేషన్లు అయినా సరే పాపకి ఎటువంటి పురోగతి లేదు. అలాగే అన్ని ఆపరేషన్లు అయినా బానే ఉంది, పెరగడం తినడం మొత్తం అంతా బానే ఉంది ఆపరేషన్లు అయినా. ఈ లాస్ట్ కి ఒక 2 వారాల ముందు అయ్యింది. అంటే అంటే అది వాటర్ తీయడానికి బ్యాగ్ పెట్టారు బయటికి. ఆ బ్యాగ్ పెట్టిన వల్ల తను అనకూడదంటే ఇంకా బాత్రూమ్ లెట్రిన్ ఇంకా ఏం లేవు పాపకి? అన్ని ఉన్నాయి, అన్ని బానే ఉన్నాయి. అప్పుడేనా ఆ బ్యాగ్ పెట్టినప్పుడు కూడా మాట్లాడింది. తర్వాత అంటే కొద్దిగా మరి అప్పుడు హాస్పిటల్లో తినేది చేసేది అంతా బాగానే ఉంది. కాకపోతే కొద్దిగా మాట్లాడేది కాదు, ఏమైనా కావాలంటే ఊకొట్టేది. మాటలొచ్చు కానీ మాట్లాడేది కాదు, తనకి ఇబ్బందిగా ఉన్న వల్ల. అది ఇంటికి తీసుకొచ్చాక ఆ రోజు అన్నం తినడం బాగానే ఉంది. తీసుకొచ్చిన రోజు ఆ మస్ట్ రోజు నుంచి ఇంకా ఇలాగైపోయింది. ఇంకా మాటలు లేవు. ఇంకా తీసుకెళ్ళలేదు. అంటే అక్కడ నుండి ఆపరేషన్ అన్నారనేసి తీసుకొస్తాం. అంటే ఇప్పటికే చిన్న పాప ఆపరేషన్ ఎలా తట్టుకుంటారు? అంటే వాళ్ళు గ్యారెంటీ ఇవ్వలేదు. 10 మంది 15 మంది వెళ్ళిపోతారు. ఈ చూస్తే చిన్నపిల్ల కూడా అక్కడ ఆపరేషన్ అవుతుంది కదా, వాళ్ళు పాపం వస్తున్నారు వెళ్ళిపోతున్నారు అంతే. అవును, ఏదో రకంగా వాళ్ళ బాధలు వాళ్ళు తీర్చుకుంటూ కొన్ని సమస్యలు తీరక కొన్ని సమస్యలు తీరి ఇంకా అంటే చనిపోతుండేవారు ఒక ఆపరేషన్ కే. నాకైతే భయం వేస్తుంది. ఇంకెలాగుందో నా కూతురు నా ఇంటికి తీసుకెళ్లి ఒక ఎన్ని రోజులు అయితే 2 రోజులు అలా చూసుకుందామని తీసుకొస్తాను ఇంటికి. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఇక్కడికి తీసుకొచ్చి కంటే డాక్టర్ల పర్యవేక్షణ ఉంటే బాగుండేది కదా. అంటే వాళ్ళు ఏమంటే ఇలాగ ఈ స్థితిలో ఉన్నట్టయితే వాళ్ళు మిషన్ మీద పెట్టేస్తాం అని చెప్పారు. ఆల్రెడీ పెట్టారు మిషన్ ఏదైనా పెట్టారా? పెట్టలేదు అవి ఏమీ లేవు. అలా భయపడే అంటే ఒక అమ్మాయికి 7వ సంవత్సరం తినలాగే బ్రెయిన్ అదే తనకి క్యాన్సరే ఆపరేషన్ అయింది. తనకు కూడా అలాగే మిషన్ మీదకి మరి తెలివిలేదు తనకైతే ఒక ఆపరేషన్ కే. పాప 4 ఆపరేషన్లు అయినా కొద్దిగా బాగానే ఉంది, బాగానే అన్నిటికి బాగానే తట్టుకుంది, అన్నిటికి బాగానే ఉంది. ఆ అమ్మాయి ఎప్పుడైతే చనిపోయిందో ఇంకా మాకు భయం వస్తుంది. ఇంక ఇన్ని ఆపరేషన్ బాగానే తట్టుకుంది, ఈ లాస్ట్ దాన్ని కూడా చెప్పలేము అంటున్నారు కదా. అంటే అన్ని ఆపరేషన్ కి ఇలాగే చెప్పారులే, మాకు గ్యారెంటీ ఉండదమ్మా అలాగే ఇలాగా అన్ని చెప్పారు. మాటలు రావు అలాగా మొత్తం ఏం ఉండదు అన్ని చెప్పారు కానీ అన్ని చేయించాం. కానీ లాస్ట్ దానికి మరి దాన్ని హింస పెట్టడం ఎందుకు, ఇన్ని బాధలు పడ్డది అని లాస్ట్ దానికి. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో మనకి మన ఫ్రెండ్స్ నుంచి కానీ మన కుటుంబ సభ్యుల నుంచి కానీ మన సమాజం నుంచి కానీ ఎటువంటి మీకు భరోసా కల్పించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరైనా అంటే మా వాళ్ళు తప్ప ఇంకెవరు లేరు బయట ఎవరైనా. అంటే ఇది లేకపోతే బయటనైతే ఏ సాయం ఊళ్ళు అడగలేదు, రోజుకి నీకు చెప్పలేదు. ఏదో మా పాటలు ఇప్పుడైనా కూడా ఎవరైనా సహాయం చేస్తే మన పాప కోలుకునే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా? మామూలుగా తీసుకెళ్ళమన్నారు, బెంగళూరు తీసుకెళ్ళమన్నారు. అంటే బెంగళూరుకి ఎంత అవుతున్నారు? అది బెంగళూరు తీసుకెళ్ళమన్నారు. బెంగళూరు తీసుకెళ్ళమన్నారా? తీసుకెళ్తే అక్కడ అవకాశాలు ఉన్నాయి కానీ మాకు స్వామంత లేదండి అసలు. అంటే చెప్తున్నారు చాలా మంది తనకి మందులోనే తగ్గుతాయి అంటున్నారు కానీ మాకు తీసుకెళ్లే శక్తి లేక ఇంకా మరి ఎక్కడికి తీసుకెళ్ళడానికి అవకాశం. భయం వేసి ఇంకా కేసులు ఉంటే ఇంకా నరకం అనిపిస్తాను. ఎన్ని సంవత్సరాలు ఉంటారు మాక్సిమం కేజీహెచ్లో మీరు? సంవత్సరం అయింది. సంవత్సరం నుంచి కేజీహెచ్లో ఉండిపోయారు పాపతోటే.
పాపతో ఉండి అనకూడదు మా అన్నయ్య, మా మా అత్తగారు, ఉమ్, మా అమ్మగారు, ఉమ్, ముగ్గురు సాయం అమ్మా? చేయబెట్టి, ఆ, మా అమ్మగారు ఉహుం, ఈ నమస్తే ఈ సాయం చేయబెట్టి వస్తానికి పాపని ఇప్పుడు దాకా ఇలా నెట్టుకొని వచ్చాం. ఉమ్, ఇంకా సామెత అనేది ఇంకా లేదు. ఉమ్. పోనీ ప్రత్యేకంగా ఆటో, ఆపరేషన్ అయినా ఇంకా తట్టుకునే నువ్వు శక్తి కూడా రుచి ఆటో తగ్గలేదు. వేసేవాడు, ఆటో వేస్తావా నువ్వు? ఇప్పుడు ఆటోని ప్రత్యేకంగా పాపగానే తీసుకున్నాం. అప్పుడు నేను చేయొచ్చు, ఏదో పని ఉంటుంది కదా అని. ఉమ్, ఉమ్, ఆ ఆటో అనేది నాకు ఇంకేంటి అసలు, పాప ఎలాగుంటే నేను ఆటో వేయలేకపోతాను, ఏం చేయలేకపోతాను. ఉమ్. అయితే ఇప్పుడు మనము ఏదైతే మన ఈ వీడియో చూస్తున్న వారి నుండి మనం ఏమైనా ఆర్థిక సహాయం లభిస్తే మీరు బెంగళూరు వెళ్ళి చికిత్స అందించడానికి మీరు ఏమైనా సిద్ధంగా ఉన్నారా? ఎవరైనా మీ నెంబర్ ఇస్తే వాళ్ళు బెంగళూరు కాంటాక్ట్ అంటే చేస్తే మామూలు ఓన్లీ ఆపరేషన్ కి వెళ్ళమన్నారు. ఆపరేషన్ అది ఆపరేషన్ ఇక్కడ అయిపోయింది, కేజీస్ లో అయిపోయింది. ఆల్రెడీ వెళ్ళమన్నారు కానీ ఆపరేషన్ ఇక్కడ చేస్తారు. ఇక్కడ చేస్తారు అది. ఉమ్, మొత్తం చేశారు. కాకపోతే తను లేసే అవకాశం ఉంటే క్యాన్సర్ హాస్పిటల్ కి తీసుకెళ్దాం అని ఆలోచన ఉంది. ఉమ్, ఉమ్, ఉమ్. మళ్ళీ ఇప్పుడు మన గాజువాక ఉందిగా, ఇక్కడైతే మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ ఉంది ఎంబీపీలో ఎక్కడో. అక్కడ ఉమ్, ఆ హాస్పిటల్ దగ్గరికి వెళ్తే మళ్ళీ నిన్న ఫోన్ చేస్తారు మా అంటే ఒక క్యాన్సర్ హాస్పిటల్ తీసుకెళ్తే వాళ్ళు అక్కడ ఏమైనా ఏంటంటే ట్రీట్మెంట్ చిన్న ఏమైనా treatment. ఇస్తారేమో అని చూస్తున్నాం అది. నాకు చిన్న treatment అంటే అప్పటి అయితే- నుండి మనం ఏదైతే కేజీహెచ్ లో పూర్తి ట్రీట్మెంట్ చేసాం కాబట్టి మహాత్మా ప్రైవేట్ క్యాన్సర్ హాస్పిటల్ దీనికి వెళ్ళాం మనం. లేదు లేదు వెళ్ళాం కానీ ఆ వెళ్ళాం. రిపోర్ట్ లో కట్టలేక ఉమ్, ట్రీట్మెంట్ అవ్వలేదు దానికి. treatment దొరకలేదు. ఉమ్, ఉమ్, ఉమ్. అదే అప్పుడు నేను ట్రీట్మెంట్ అంటే ఇలాంటివి కూడా ఇలాంటి క్యాన్సర్ హాస్పిటల్ కొన్ని అప్పుడు ఆరోగ్యశ్రీలు దేంట్లో ఉండేవి కదమ్మా. ఆరోగ్యశ్రీ ఉన్నది. ఆరోగ్యశ్రీ మీద ఆరోగ్య ప్రెజెంట్ కేజెస్ లో ఆరోగ్యశ్రీ మీద మనం ఉన్నాం సంవత్సరం అంటే కూడా. స్టార్టింగ్ ఆపరేషన్ అయింది, రిపోర్ట్ కట్టలేక ఉమ్, అది అంటే 2 విధాలుగా వచ్చింది రిపోర్ట్ లోని. ఉమ్, అంటే ఏ రకం తెలియక వాళ్ళు తెలియక ట్రీట్మెంట్ radiation. ఇవ్వలేదు. రేడియేషన్ ఇవ్వాలో లేకపోతే అది కిమో లెక్కించాలో ఉమ్, ఉమ్, వాళ్ళకి అర్థం కాలేదు. అవును, డాక్టర్ కిమోథెరపీ రేడియేషన్ ఆ. ఇవ్వాలో ఏమైనా అర్థం అవ్వాలా. వాళ్ళకి అర్థం కాక మళ్ళీ ట్రీట్మెంట్ అవ్వక ఇప్పుడు పాప ఈ పరిస్థితిలో ఉంది. లేకపోతే అప్పుడు నుంచి ట్రీట్మెంట్ ఇస్తే ఉమ్, ఈ పాటి తను కోలుకున్నాడు. కోలుకుంది. ఉమ్. ఉమ్, అంటే అలాగా ఆడుకున్న పాప ఒక రకంగా ఈ రకంగా అయిపోయింది అయిపోయింది. సడన్ గా. హెల్దీగా హెల్దీగా. వీడియో కూడా పెట్టింది చూడండి. అవును, ఉమ్, డాన్స్ లో మొత్తం స్టడీ గాని ఉమ్, ఎక్సలెంట్ అన్నమాట. ఉమ్. ముందు ఇక్కడ విద్యావిక స్కూల్లో జాయిన్ చేశాను. కొత్త వలస. కొత్త వరుస విద్యావిక స్కూల్ ఉందా, అక్కడ జాయిన్ చేశాను. ఆ తర్వాత ఏమో గవర్నమెంట్ స్కూల్ ఉందా, ఎంపీపీ స్కూల్, ఉమ్, కొత్త వరుస మండలం ఉమ్. ఎంపీపీ స్కూల్లో జాయిన్ చేశాను. ఉమ్, అక్కడ సరే లీడర్. అంటే ఆపరేషన్ అయినా బానే ఉంది, ఆపరేషన్ కాకపోతే అయినా మొన్న సరే చేసిన స్కూల్కి దగ్గర వెళ్ళిపోయింది. నుంచే మరి ఇలాగ అయిపోయింది. ఆపరేషన్ అయినా ఫస్ట్ ఆపరేషన్ అయినా స్కూల్కి వెళ్ళిపోయింది. ఉమ్, అంటే వాళ్ళు డాక్టర్లు ఏమన్నారంటే అది 4వ స్టేజ్ కి లాస్ట్ స్టేజ్ కి వచ్చిందమ్మా ఉమ్. అని చెప్పారు. ఇంకా 4వ స్టేజ్కి వచ్చింది పాప, వచ్చింది. 4th స్టేజ్. ఫస్ట్ స్టేజ్కి వచ్చి ఇది కష్టం అన్నారు. కాకపోతే ఏంటంటే చిన్న రేడియేషన్ పెడితే నా కూతురు మనకు బతుకుతాదని ఒక ఆశ. ఒక మరి ఆలోచన. ఈ వయసులో పాప రేడియేషన్ తట్టుకోగలదంటారా మళ్ళీ? తట్టుకోండి. ఉమ్? తట్టుకోండి. ఉమ్, ఈ బుర్ర ఆపరేషన్ ఇంచుమించు 4-5 తట్టుకుందంటే రేడియేషన్ అంటే ఆడితో పాటు తట్టుకుంటాం. ఉమ్. కాకపోతే ఏంటంటే అంటే తను లేచి శక్తి కొద్దిగా కోలుకుంటే మేము ప్రెజెంట్ ఇప్పుడు ఏం తీసుకెళ్ళాం. తింటుందమ్మా మామూలుగా ఏమైనా? తినడమే లేదు, మామూలు ఏమీ జ్యూస్ మనం లాంటివి అలా తీసుకొచ్చిన కాడి నుంచి ఏం లేదు. ఏం లేదు. లేదు. ఉమ్, అయితే మాట కూడా రాకుండా ఎన్ని రోజులు అవుతుంది? మాట అక్కడ హాస్పిటల్ లోనే 15 రోజులు మాట్లాడేది కాదు. 15 రోజులు అవుతుంది. నోటి ఉమ్. మాట లేదు, ఏమీ లేదు. ఉమ్, జస్ట్ ఏమైనా కావాలంటే ఇలా ఏనట్టుకొని ఇలా బ్లడ్ లేదు కదా, ఉమ్, ఉమ్. మొత్తం అంతా ఏమైనా కావాలంటే సిగ్నల్ ఇస్తుంది ఇప్పుడు కూడా. ఇప్పుడేం అదే. చెప్పట్లేదులేండి. ఉమ్. ఏమీ. ఇలాగా ఇప్పుడు మామూలుగా కరెక్ట్ గా ఉండి నాకు కావాలి అనుకున్నప్పుడైతే చేయలేసిందంతే, ఇలా నోటి దగ్గర ఎన్ని చూపిస్తుంది అంతే. ఉమ్, అది కూడా ఇప్పుడు అసలు ఉమ్. అది కూడా లేదు. ఓకే, అయితే ఇప్పుడు మీకు ఎవరైనా సహాయం చేయాలనుకున్న వారిని ఒక్కసారి మన వీడియో ద్వారా మీరు ఎలా సహాయం చేయాలో అడగండి. మీ నెంబర్ చెప్పండి. అని నెంబర్ 99. నువ్వు చెప్పరా, మీరు చెప్పండి. నమస్కారం అండి. మాకు ఏదైనా సాయం చేయాలనుకుంటే 2 నెంబర్లు చెప్తున్నాను. 9298157479. అది మా అన్ని నెంబర్ అండి. అన్నయ్య గారి పేరు ఏం పేరు? కర్రీ అప్పలపోతుడు. నా నెంబర్ అండి కర్రీ ఎర్రపోతుడు 7396724995 చేసి ఆదుకుంటారు. చేసుకొని మీరు ఆదుకుంటే మాకు కొద్దిగా ఉంటుంది. ఫోన్ పే నెంబర్లా రెండు కూడా? ఫోన్ పే నెంబర్లా? ఫోన్ పే నెంబర్లా అకౌంట్ నెంబర్ ఏముందా? అకౌంట్ నెంబర్ అది అన్నిది 92. మన ఎస్బీఐ అకౌంట్ కానీ ఏదైనా మా ఆవిడది ఉంది. అప్పుడు ఇద్దులే, నాకు ఇద్దులే, దాన్ని పంపించమని నేను మెసేజ్ పెడతాను. ఓకేనా?
ఏదో కొద్దిగా మీరు దయ ఉండి మాకేదో ఆ, ఉమ్. మీరు కొద్దిగా దయించి మా పాపను కొద్దిగా ఆదుకుంటారని ప్రార్థిస్తున్నాం. చివరిగా అంటే మామూలుగా ఇలాంటి ఇలాంటి పరిస్థితుల్లో మీరున్నారు కదా, ఇలాంటి పరిస్థితి వచ్చిన మిగతా తల్లిదండ్రులకి ఈ రకంగా మీరు ఏ విధమైనటువంటి సమాచారం ఇవ్వదలుచుకుంటున్నారు అంటే మీరు పడిన కష్టాల ద్వారా? భగవంతుడి దయ వల్ల ఇలాంటి కష్టం ఎవరికి రాకూడదు. అది మనం కూడా చూడలేము అసలు. ఉమ్, ఆ కష్టం అనేది అనుభవించిన వాళ్ళకి తెలుస్తుందండి. ఆ కష్టం భగవంతుడి దయ వల్ల ఎవరికి రాకూడదు. ఉమ్, ఎందుకంటే నరకం అనేది మేము చూసాం. ఉమ్. ఆ నరకంలోనే మా ఆవిడ, నేను, మా అమ్మ, మా అన్నయ్య మొత్తం అందరూ మీ కుటుంబ సభ్యులు అందరూ కూడా? మొత్తం నరకం అనిపించండి. ఇలాంటి నరకం మటుకు ఎవరికి రాకూడదు. ఉమ్. ఓకే, ఇదే అండి ఈరోజు మనం ఏదైతే జాహ్నవి తల్లిదండ్రులు ఉన్నారో వీళ్ళ పడుతున్న బాధలు, అలాగే వాళ్ళ కూతురు పాప అయినటువంటి జాహ్నవికి వచ్చిన బాధలు కూడా ఏ తల్లిదండ్రులకు రాకూడదని అలాగే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా కూడా తప్పనిసరిగా వాళ్ళంతు ఎంతో కొంత సహాయం చేస్తే వాళ్ళ పాపని బ్రతికించే కొన్ని ప్రయత్నం అయితే వాళ్ళు చేస్తారని ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాను. దయచేసి ఇప్పటికి కూడా ఎవరికైనా కష్టం వస్తే ఆదుకునే వాళ్ళ మహానుభావులు చాలా మంది ఉన్నారు. తప్పనిసరిగా మీకు సహాయం చేయాలనుకుంటే దయచేసి వాళ్ళు చెప్పిన ఫోన్పే నెంబర్లో నేను స్క్రీన్ మీద కూడా ఇస్తాను, దానికి కూడా మీరు ఫోన్పే చేయొచ్చు. లేదనుకుంటే మీ ద్వారా ఇంకొకరికి ఈ వీడియో షేర్ చేసి ఆ పాప ప్రాణాలు కాపాడే బాధ్యత మనందరి మీద ఉందని తెలియజేస్తూ నేను ఈ వీడియో ముగిస్తున్నాను.